బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నిర్మాణాలపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టింది. ప్రధానంగా నూతన సెక్రటేరియట్, పోలీస్ టవర్స్, ప్రగతి భవన్, అమరజ్యోతి, జిల్లాలో కలెక్టరేట్ల నాణ్యత, నిర్మాణ వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. డిజైన్ సమయంలో అంచనా వ్యయం ఎంత, పని పూర్తయ్యేసరికి ఎంత పెరిగింది, అందుకు గల కారణాలేంటి అనే కోణంలో ఆర్అండ్బి అధికారుల నుండి ప్రభుత్వం సమాచారం సేకరిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. విచ్చలవిడిగా అంచనా వ్యయాన్ని పెంచి అక్రమాలకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా అనుకున్న అంచనా వ్యయంలోనే నిర్మాణాలు ఎందుకు పూర్తి కాలేదు అనే కోణంలోనూ ఆరా తీస్తున్నది. అవసరాలకు తగ్గట్టుగానే అంచనాలను పెంచారా లేక ఇష్టానుసారంగా పెంచారా అనే వివరాలను సేకరిస్తున్నది. ప్రధానంగా అంచనాలు పెంచడం వెనుక ఉన్న అధికారులు ఎవరు, ఆ ఫైల్పై సంతకాలు చేసిన ఆఫీసర్లు ఎవరు, ఎవరైనా డిసెంట్ నోట్ రాశారా, అంచనాల పెంపు విషయంలో సెకండ్ పార్టీ ఒపీనియన్ తీసుకున్నారా అనే అంశాలను రాబట్టడంలో ప్రభుత్వం లీనమైనట్టు సమాచారం. ఇక సెక్రటేరియట్, ప్రగతి భవన్, కలెక్టరేట్స్, పోలీస్ టవర్స్, అమరజ్యోతి నిర్మాణ పనులని గులాబీ లీడర్లకు చెందిన సంస్థలే సబ్ కాంట్రాక్ట్ పేరుతో చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి సంస్థల ద్వారానే ఇసుక, సిమెంట్, లేబర్, స్టీల్ సరఫరా చేసినట్టు ప్రభుత్వం గుర్తించిందన్న ప్రచారం జరుగుతున్నది. సదరు కంపెనీలు ఏ స్థాయి లీడర్లకు చెందినవోననే విషయాలపై సర్కార్ ఆరా తీస్తున్నది. అలాగే ఫర్నిచర్, నెట్వర్కింగ్, ఎలక్ట్రికల్ పనులను సైతం బీఆర్ఎస్ లీడర్లకు చెందిన సంస్థలే చేసినట్టు సమాచారం. అయితే బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నిర్మాణాల్లో ఈఎన్సీ గణపతి రెడ్డి కీలకంగా వ్యవహరించారని సమాచారం. ముగ్గు పోసినప్పటి నుండి ప్రారంభోత్సవం వరకు అన్ని పనులను ఆయన కనుసన్నల్లోనే జరిగాయనే టాక్ ఉంది. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆయన పదవీ కాలాన్ని నాటి ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుతం ఆయన అదే హోదాలో కొనసాగుతున్నారు. అంచనాల పెంపు విషయంలో ఆయన నుండి పూర్తి వివరాలను రాబట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సెక్రటేరియట్ వర్గాల్లో టాక్. వాస్తవానికి గణపతి రెడ్డి రోడ్డు విభాగంలో ఎక్కువ కాలం పనిచేశారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనను బిల్డింగ్ విభాగానికి ఈఎన్సీగా నియమించడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.